సార్వత్రిక ఎన్నికల సమరానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ దూకుడుగా ముందుకెళ్తోంది. ఇప్పటికే పార్టీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర పేరుతో రాష్ట్రమంతా పర్యటించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వెంటనే బస్సు యాత్రకు రెడీ అవుతున్నారు. ఓవైపు సమర శంఖారావం పేరుతో సభలు నిర్వహిస్తూ పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేస్తూనే మరోవైపు మేనిఫెస్టో రూపకల్పనపై సీనియర్ నేతలతో కమిటీని నియమించి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సమరానికి సయ్యంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్, బస్సు యాత్రకు సిద్ధమవుతున్న వైఎస్ జగన్, అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాలని కేడర్కు సూచన. ఏ క్షణంలోనైనా ఎన్నికల షెడ్యూల్ రాబోతుందన్న వార్తలతో ఏపీలో ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ మరింత స్పీడ్ పెంచింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన 1-2 రోజుల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తానని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వెల్లడించారు. షెడ్యూల్ విడుదలైన వెంటనే బస్సు యాత్ర మొదలు పెడతానని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల ఎన్నికల ఇన్ఛార్జీల సమావేశంలో వైఎస్ జగన్ నేతలకు దిశానిర్దేశం చేశారు. సామర్థ్యం ఉన్నవారికే ఎన్నికల ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పగిస్తున్నానని, వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపులో ఇన్ఛార్జీలు పోషించే పాత్ర కీలకమని ఆయన అన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థులకు చేదోడు వాదోడుగా ఉండాలని వైఎస్ జగన్ కోరారు. ప్రస్తుత సమయంలో రానున్న 45 రోజుల కాలం అత్యంత కీలకమన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్. 9 ఏళ్లుగా పోరాటాలు చేశాం. ఈ 45 రోజులు కూడా అదే స్ఫూర్తితో పోరాట పటిమను ప్రదర్శించాలని ఆయన సూచించారు. ఇనుమడించిన ఉత్సాహంతో కార్యకర్తలతో పనిచేయించాలని వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. కలిసి వచ్చే ప్రతి ఒక్కరిని కలుపుకుపోవడం మనందరి ముందున్న కర్తవ్యమని చెప్పారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు బతికి బట్టకట్టాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుపు ఒక్కటే మార్గమని వైఎస్ జగన్ స్పష్టం చేస్తూ ఆ దిశగా పార్టీ శ్రేణులను కార్యోన్ముఖులను చేయాలని ఇన్ఛార్జీలకు సూచించారు. ఇప్పటికే తిరుపతి, కడప, అనంతపురంలో సమర శంఖారావం సభలు నిర్వహించి పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేసిన వైఎస్ జగన్ ఏలూరు బీసీ గర్జన సభలో బీసీ డిక్లరేషన్ను ప్రకటించారు. ఓవైపు పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు, మరోవైపు సీనియర్ నేతలతో మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసి వారితో నిరంతర సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే అమరావతిలో నూతన గృహప్రవేశం, పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభించిన జగన్ పార్టీ క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. చంద్రకాంత్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, విజయవాడ.